హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ కమెంట్స్లో వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెనేషను, అలాగే ఫీల్డ్ లెవెల్లో ఎదురయ్యే వాటికి సంబంధించిన సమాధానాలు ఈ వీడియోలో చూద్దామండి. గవర్నమెంట్ ల్యాండ్లో టెంపరీగా ఉన్న హౌసెస్ని సెన్సస్ హౌస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో లేదో తెలియదు అండ్ గవర్నమెంట్ ల్యాండ్ అది. సో ఇక్కడ సాధారణంగా వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్ ఎరెక్ట్ చేసుకుంటే కనుక మనం వాటిని కన్సిడర్ చేసి సెన్సస్ కింద నోట్ చేసేస్తామండి. అయితే ఇక్కడ మనకి వాళ్ళ యొక్క యాజమాన్యానికి సంబంధించి ప్రశ్న ఉంటుంది మనకి. అక్కడ ఓను, రెంటు అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. 4th ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇది ఆక్రమించినవి కాబట్టి అక్కడ వాళ్ళకి యాజమాన్యషిప్లో రెంటో పే చేయరు, అలాగనే వాళ్ళ సొంతము కాదు కాబట్టి అక్కడ 4th ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని చేస్తామండి వీటికి. నెక్స్ట్, సార్ మీరు సెన్సస్ హౌస్ నెంబర్ 0004 అని లోపల పోర్షన్ దగ్గర రాయాలి అన్నారు కదా. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో 56 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో ప్రతిదాని డోర్ దగ్గర సెన్సస్ హౌస్ నెంబర్ వెయ్యాలా అంటే 005, 006, 007 అంటే థర్డ్ క్వశ్చన్. అలా విడివిడిగా రాయాలా? ఎస్ అండి. థర్డ్ ప్రశ్న అనేది సెన్సస్ హౌస్ నెంబర్, సెకండ్ ప్రశ్న అనేది బిల్డింగ్ నెంబర్. సో బిల్డింగ్ నెంబర్ అనేది మనం ఇంటి బయట మెయిన్ గేట్ వద్ద రాస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బిల్డింగ్ లో 4 పోర్షన్లు లేదా 2 పోర్షన్లు లేదా 1 పోర్షన్, ఎన్ని పోర్షన్లు అయితే అన్ని పోర్షన్లకి థర్డ్ క్వశ్చన్ అనేది న్యూ కొట్టి చేసుకుంటాం. అంటే 4 డిజిట్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. అలాగే బిల్డింగ్ నెంబర్ అనేది రెండో ప్రశ్న అనేది. సో ఇక్కడ రెండో ప్రశ్న అనేది మెయిన్ గేట్ మీద రాసి ఆ బ్రాకెట్ లో కౌంట్ వేస్తాం. 2 లేదా 3 లేదా 4 ఎన్ని అయితే అని రాస్తాం. అపార్ట్మెంట్ విషయంలో ఒక 20 ఉంటే 20 బ్రాకెట్లు వేస్తాం. కానీ థర్డ్ ప్రశ్న ఏదైతే 4 డిజిట్ కోడ్ ఉన్నదో మనం ఎన్ని సెన్సస్ హౌస్కి వేస్తే అన్ని సెన్సస్ హౌస్కి ప్రధాన ద్వారం అంటే ఆ పోర్షన్కి సంబంధించిన డోర్ మీద కానీ ఆ పోర్షన్కి సంబంధించిన డోర్ పక్కన వాల్ మీద కానీ 0001 లేదా 0002, 0003 ఆ నెంబర్ అనేది రన్ అవుతుంది కదండి. ఆ ఇంటికి ఆ నెంబర్ ఎక్కడ జనరేట్ అయింది. ఇది మనకి సర్వే సెన్సస్ చేసేటప్పుడు యాప్ పైన లెఫ్ట్ సైడ్ లైన్ నెంబరు, రైట్ సైడ్ సిహెచ్ నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ వెయ్యాలండి, కంపల్సరీగా వెయ్యాలండి. అపార్ట్మెంట్ 50 అంటే 50కి ఆ పోర్షన్స్కి ఆ సెన్సస్ హౌస్ కంప్లీట్ అయిందని చెప్పి అక్కడ రాయాలి. బయట గేట్ మీద మాత్రం బిల్డింగ్ నెంబర్, డోర్ నెంబర్ అనేది రాసి బ్రాకెట్లో వేస్తాం. డోర్ నెంబర్ లేకపోతే మనం CN1, CN2 ఇచ్చుకుంటే CN1 బ్రాకెట్లో 2, బ్రాకెట్లో 3, బ్రాకెట్లో 50 అని రాస్తాం గేట్ దగ్గర. తర్వాత, సార్ నాకు ఇచ్చిన బ్లాక్ నెంబర్లో పంచాయతీ వారు ఇచ్చిన హౌస్ నెంబర్ 20/1 ఎగ్జాంపుల్ స్టార్టింగ్. నెక్స్ట్ సమ్ ఏదో నెంబర్ ఉంది. ఇలా ఆర్డర్స్లో ఉన్న లేకపోయినా ఇంటి పన్ను నెంబర్ ఇచ్చి గోడ మీద అదే నెంబర్ వెయ్యాలా? అవునండి. అక్కడ లోకల్ గవర్నమెంట్ ఏదిస్తే మనం అదే వేసుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత బ్యాంక్స్, హాస్పిటల్స్ ఉంటే ఏం చేయాలి? సేమ్ అండి. బ్యాంక్స్, హాస్పిటల్స్ ఉంటే మనం నార్మల్గానే క్వశ్చన్ 7 దగ్గర డిఫరెన్స్ వస్తుంది. క్వశ్చన్ 7 దగ్గర నాన్ రెసిడెన్స్లోకి వస్తుంది కాబట్టి అక్కడ ఎవరో నివాసం ఉండరని మనం కన్ఫర్మ్ చేసుకుని బ్యాంక్స్ అయితే బ్యాంక్స్, హాస్పిటల్స్ అయితే హాస్పిటల్స్ సెలెక్ట్ చేస్తామండి. సో ఆఫీస్లోకి వస్తే కార్యాలయాలు అయితే, హాస్పిటల్స్ అయితే మాత్రం కోడ్ 6లోకి వస్తుంది, ఆఫీసెస్ అయితే కోడ్ 3లోకి వస్తాయండి. సో బ్యాంకు అవన్నీ కోడ్ 3లోకి వస్తాయి, హాస్పిటల్స్ అవన్నీ కోడ్ 6లోకి వస్తాయి. నెక్స్ట్, బిల్డింగ్ కౌంట్ మరియు సెన్సస్ హౌస్ కౌంట్ ఇచ్చేటప్పుడు అంటే యాప్ సర్వే చేసిన స్టార్టింగ్లో సెన్సస్ హౌస్ కౌంట్ ఇప్పుడు ఎక్కువగా ఇచ్చి తదుపరి మీరు సర్వే చేసేటప్పుడు తక్కువగా చేస్తే తర్వాత హెచ్ఎల్ యాప్లో ఎడిట్ అవుతుందో లేదో చెప్పండి. కంపల్సరీగా ఎడిట్ అవుతుందండి. మేము చెక్ చేసాం. ముందు ఎడిట్ అవ్వదన్నారు కానీ ఎడిట్ అవుతుంది. సో నో ప్రాబ్లం. తర్వాత, సార్ భవనం రిపీట్ కొట్టి గణన గృహం న్యూ కొట్టబోయి మళ్ళీ రిపీట్ కొట్టాను సార్ దాన్ని ఇప్పుడు ఎడిట్ చేయడానికి ఆప్షన్ అవుతుందా? ఆప్షన్ అనేది ఎడిట్ చేయడానికి ఉండదండి. సింక్ చేయకపోతే మాత్రం క్లియర్ డేటా చేసి మొత్తం డేటా పోతుంది, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. కానీ సింక్ చేయని డేటా ఈ హౌస్తో పాటు అన్ని హౌసెస్, సింక్ చేయని అన్ని హౌసెస్ కూడా పోతాయండి. సో అలా కాకుండా సింక్ చేసేసాము ఇప్పుడు ఎలాగా అంటే ఎటువంటి ఆప్షన్ లేదు. సో మీరు అదేమీ మిస్టేక్గా పరిగణించొద్దు. సో దాన్ని కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ నుంచి మాత్రం జాగ్రత్త పడండి, తప్పు చేయకుండా. నెక్స్ట్, సార్ క్లియర్ డేటా కొడితే మళ్ళీ 1వ నెంబర్ నుండి స్టార్ట్ అవుతుందా? సో క్లియర్ డేటా అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కేవలం సింక్ చేయని వాటికి మాత్రమే క్లియర్ డేటా అనేది ఉపయోగపడుతుందండి. సింక్ చేస్తే మాత్రం క్లియర్ డేటా మీరు క్లిక్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. తర్వాత, నమస్తే సార్, సింక్ చేసిన డేటాను డిలీట్ చేసి న్యూగా స్టార్ట్ చేయడం అవుతుందా? చెప్పాను కదండి ఇప్పుడే, అవదండి. సింక్ చెయ్యకపోతే మాత్రం అవుతుంది. సింక్ చేసిన డేటాను డిలీట్ చేసినా పోదు, క్లియర్ డేటా చేసినా పోదు. అపార్ట్మెంట్ ఈ కేసులోకి వెళ్తుంది. ఏ కేసులోకి వెళ్తుంది సార్? సెకండ్ కేసా? సరే, ఇక్కడ అపార్ట్మెంట్ అనేది మీరు చెప్పాను కదండి ఈ వీడియోలోనే, ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అపార్ట్మెంట్ అనేది మీరు సింగిల్ డోర్ నెంబర్ తీసుకుని సెన్సస్ హౌసెస్ డిఫరెంట్గా తీసుకుని చేయొచ్చు, లేదా అపార్ట్మెంట్లో ఈచ్ ఇండివిజువల్ ఫ్లాట్ నెంబర్కి చేయొచ్చు. ఈచ్ ఇండివిజువల్ చేసినప్పుడు వాచ్మెన్కి ఏ డోర్ నెంబర్ ఇస్తారు. సో అప్పుడు మళ్ళీ ఒక డోర్ నెంబర్ ఇచ్చి సెన్సస్ హౌస్
ఎక్స్ట్రా క్రియేట్ చేయాలి. సో దాని బదులు అపార్ట్మెంట్కి నా సలహా ఏంటంటే సింగిల్ డోర్ నెంబర్ ఇచ్చుకుని సెన్సస్ హౌసెస్ ఎన్ని ఉంటే అన్ని చేసుకుంటూ వెళ్ళడం మంచి పద్ధతి. సరే, యాప్లో లాంగ్వేజ్ ఎలా మార్చుకోవాలి, ప్లీజ్ రిప్లై. సో యాప్లో లాంగ్వేజ్ మార్చుకోవడానికి ఆప్షన్ ఉండదండి. మనం ఒక్కసారి డివైజ్లో రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా అదే కంటిన్యూ అవుతుందండి. సార్, ఒక సెన్సస్ హౌస్ని డిలీట్ చేసాం, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం అండి. జస్ట్ లైన్ నెంబర్ అనేది మిస్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో డిలీట్ చేసిన దాన్ని మనకు ఒక చెప్పారు, వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం, సెన్సస్ వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం డిలీట్ చేసే ముందు ఆ హౌసెస్ ఎడిట్లోకి వెళ్ళి ఆ హౌసెస్ని లాక్ టిక్ చేసి అప్పుడు బయటకు వచ్చి దాన్ని డిలీట్ చేయమని చెప్పారు. ఆ విధంగా చేస్తే కనుక మనకి సెన్సస్ హౌస్ నెంబర్ అనేది ఎక్స్ట్రా అనేది క్రియేట్ అవ్వదు. హౌస్ హోల్డ్ నెంబర్ అనేది క్రియేట్ అవ్వడం జరగదండి. సెన్సస్ హౌస్ నెంబర్ క్రియేట్ అయినా అప్పుడు మనకి ఇష్యూ అనేది ఉండదు. తర్వాత ఇక్కడ సెకండ్ కేసు అండ్ థర్డ్ కేసులో లైన్ నెంబర్స్ కూడా డిఫరెంట్గా వస్తాయా? నేను సేమ్ అనుకుంటున్నా. డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంటుందండి, ఎందుకంటే కేస్ టు కేసు మారిపోతుంది కాబట్టి డిఫరెంట్గా కూడా రావచ్చు, నో ప్రాబ్లం. యాప్ను స్టార్ట్ చేసేటప్పుడు టోటల్ బిల్లింగ్స్ కౌంట్ 250 ఇచ్చాను, కానీ తర్వాత 260 వచ్చినట్టు ఎడిట్ అవుతుందండి. 260 మార్చుకోవచ్చు. ఖాళీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే లాస్ట్ క్వశ్చన్కి జంప్ అవుతుందా? అవునండి. వేకెంట్ పెడితే డైరెక్ట్గా మనకి కోడ్ 0 సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా మనకి లాస్ట్కి జంప్ అయిపోతుందండి. పౌల్ట్రీ ఫామ్ ఒక్కరిదే, కానీ ఒక కాంపౌండ్తో 3 ఫామ్స్ ఉన్నాయి. ఇటువంటి కేసులో ఎన్ని సెన్సస్ హౌస్లు చూపించాలి సార్? సో 3 ఫామ్స్ ఒకే కాంపౌండ్లో ఉండి వాళ్ళు 3 ఫామ్స్ కింద పెట్టుకున్నారు. సో ఇక్కడ అంతా కూడా ఒకరే యాజమాన్యంతో, ఒకరే స్వాధీనంలో, ఒకరే రన్ చేస్తున్నట్లయితే మనం సింగిల్గా కంప్లీట్ చేసేయచ్చు సెన్సస్, ఒకే సెన్సస్ హౌస్. అలా కాకుండా 3 వేరు మనుషులు, వేరు యాజమాన్యం, వేరు ఆధీనంలో ఉన్నట్లయితే కనుక 3 సెన్సస్ హౌస్లు విడివిడిగా చేయాలండి. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన డోర్ నెంబర్స్ ఒకవేళ కొన్ని ఇండ్లకు ఉండి కొన్ని ఇండ్లకు లేకపోతే అసంపూర్ణంగా ఉంది అని అన్ని హౌసెస్కి మనమే సీఎన్ ఇవ్వాలి. అసంపూర్ణం అనేది ఆ పర్టికులర్ బిల్డింగ్ అసంపూర్ణం అయితే మీరు అలాట్ చేయండి. మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన డోర్ నెంబర్ ఆ బిల్డింగ్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటే కనుక మీరు దాంతో ప్రొసీడ్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. ఒక హౌస్ బై మిస్టేక్ డిలీట్ చేశాను, అది మళ్ళీ రికవర్ చేయలేమా? సింక్ చేసిన తర్వాత చేయలేమండి, రికవర్ చేయలేము. తర్వాత క్యాటిల్ హౌస్కి గోడలు లేవు కానీ పక్కా రూఫ్తో ఉంది, దీన్ని సిహెచ్ హౌస్గా తీసుకోవాలా? ఖచ్చితంగా తీసుకోవాలండి. సెపరేట్గా ఫీల్డ్లో ఉంది, సో సెపరేట్గానే ఉంది. లేదా ఆ షెడ్, క్యాటిల్ షెడ్, కౌ షెడ్, క్యాటిల్ షెడ్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్గా ఎన్యూమరేట్ చేయొచ్చు. ఒక హౌస్ సింక్ చేసిన తర్వాత భవన నెంబర్స్ మిస్టేక్ అయితే సూపర్వైజర్ లాగిన్లో డిలీట్ చేయొచ్చా? లేదండి, డిలీట్ మీ దాంట్లోనే చేయాలి. వాళ్ళు జస్ట్ ఎడిట్ చేసి మీకు బ్యాక్ పంపుతారు, అంతే. సార్, ఒక విలేజ్లో 4 బ్లాక్స్ ఉన్నాయి, అందులో ఒక బ్లాక్ నాది. ఆ హౌస్కి డోర్ నెంబర్ సరిగా లేవు. సో నేను CN 1 2 3 చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాతో పాటు పక్క బ్లాక్ కూడా, పక్క HLB కూడా వాళ్ళు అదే నెంబర్ ఇచ్చారు. ఏదైనా ఇబ్బంది అవుతుందా, ఏదైనా ఇష్యూ అవుతుందా అని అడిగారు. సో మీ బ్లాక్, మీ నెంబర్ మీదే, పక్క HLB, పక్క సిరీస్ వేరే. సో మీరు దాంతో ఎప్పుడు కంపేర్ చేసుకోకండి, పక్క HLBతో మీరు కంపేర్ చేసుకోకండి. ఎవరిది వాళ్ళదే సిరీస్, ఎవరిది వాళ్ళదే డోర్ నెంబర్స్. తర్వాత సార్, ఒకటే హౌస్, 2 బ్రదర్స్. ఆ హౌస్కి మిడిల్లో వాల్ కట్టేసి ఇద్దరు సెపరేట్గా ఉంటున్నారు, సెపరేట్ కిచెన్. ఈ కేసులో బిల్డింగ్ రిపీట్ చేసి సెన్సస్ హౌస్ రిపీట్ చేస్తామా, న్యూ చేస్తామా? సో ఇక్కడ సెపరేట్గా వారు ఒకటే బిల్డింగ్ని సెపరేట్గా పంచుకుని సెపరేట్గా వండుకుంటున్నారు కాబట్టి మనం 2వ క్వశ్చన్ రిపీట్ చేయొచ్చు, 3వ క్వశ్చన్ కూడా రిపీట్ చేయొచ్చండి, తప్పలేదు. కానీ ఇక్కడ వాళ్ళు వెళ్ళడానికి వే అనేది అదే, ఒకే కాంపౌండ్లో ఒకే బిల్డింగ్. ఇది సాధారణంగా పల్లెటూరులో జరుగుతుందండి. ఒకటే రూఫ్ కింద ఒకటే ద్వారం ద్వారా వెళ్తారు, లోపల వాళ్ళు సెపరేట్ చేసుకుంటారు. సో అక్కడ నేచర్ చూడండి, పోర్షన్స్ 2 ఉంటే కనుక 2 సెపరేట్ సెన్సస్ హౌసెస్ సెపరేట్గా చేయాలి. అలా కాకుండా వాళ్ళకి పోర్షన్ అంటూ సెపరేట్గా లేకుండా ఒకటే హాలు, ఒకటే కామన్ వే, కామన్ పాత్, కామన్ వే తోటి 2 బెడ్రూమ్స్, 2 కిచెన్స్ ఉంటే మాత్రమే 3rd క్వశ్చన్ రిపీట్ కొట్టాలండి. సో తర్వాత చర్చెస్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్కు నెంబర్స్ ఎలా వేయాలి? ఆల్రెడీ ముందు చెప్పడం జరిగిందని ముందు వీడియోలో మీరు చూడండి. చర్చ్, స్కూల్, గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా సెపరేట్గా మనం చేసుకుంటామండి. సో సార్, ఒక ఫ్యామిలీ డేటా రాంగ్ వచ్చిందని డిలీట్ చేస్తే లైన్ నెంబర్ డిఫరెంట్గా వచ్చింది. సెన్సస్ ఫ్యామిలీ నెంబర్కి ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే స్టార్టింగ్ నుండి వచ్చింది. ఈజ్ ఇట్ ఓకే సార్? ఒకవేళ మీరు క్లియర్ డేటా చేయలేదు కాబట్టి మళ్ళీ క్లియర్ డేటా చేసి ఒకవేళ వచ్చి ఉంటారో అందువల్ల అవి పోయి ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చండి. సార్, ఒక GI షీట్ హౌస్లో 2 పోర్షన్స్, 2 డిఫరెంట్ ఫ్యామిలీస్, సెపరేట్ కిచెన్, సెపరేట్ డోర్ నెంబర్. సో ఈ కేసులో 1 బిల్డింగ్ 2 సెన్సస్ హౌసెస్ కన్సిడర్ చేయాలా, లేదా సెపరేట్ బిల్డింగ్ సెపరేట్ సెన్సస్ హౌస్ చేయాలా? సో ఇక్కడ ఆల్సో సెన్సస్ చేసేటప్పుడు హౌస్ లాక్ చేసి ఉంటే ఏం చేయాలి? వేకెంట్ బిల్డింగ్
ఇన్ డెమాలిషింగ్ స్టేజ్ కేసెస్లో ఎలా చేయాలో చెప్పండి సార్. ఓకేనండి. ఇక్కడ మొత్తం 3 క్వశ్చన్లు అడిగారు ఆయన. జిఏ షీట్లో ఒకటే బిల్డింగ్లో 2 సెపరేట్గా ఉంటున్నారు కాబట్టి బిల్డింగ్ నెంబర్ రిపీట్ కొడతాం, సెన్సస్ హౌస్ న్యూ కొడతాం. అది ఫస్ట్ కేసు. సో రెండో కేసులో ఏంటంటే హౌస్ లాక్ చేసి ఉంటే ఏం చేయాలి? హౌస్ లాక్ చేసి ఉంటే కనుక 7th ప్రశ్నలో రెసిడెన్స్ కేసులో మాత్రం లాక్ పెట్టగలం కాబట్టి కోడ్ 1 or 2లోకి వచ్చిన కేసెస్కి మాత్రం డైరెక్ట్గా 7th క్వశ్చన్ లాక్ 1 or 2 సెలెక్ట్ చేసుకుని కింద లాక్ టిక్ పెడతామండి. సో వాళ్ళు మళ్ళీ 30వ తారీఖులో మళ్ళీ వచ్చినప్పుడు మనం మళ్ళీ వాళ్ళకి ఎన్యూమరేట్ చేయాలండి ఎడిట్ ఓపెన్ చేసి. తర్వాత వేకెంట్ కేసులో వేకెంట్ బిల్డింగ్ అయితే ఏం చేయాలంటే డైరెక్ట్ క్వశ్చన్ 7లో వేకెంట్ క్లిక్ చేసేస్తాం. కోడ్ 0 సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ కింద రాయాలి వేకెంట్ ఫర్ సేలా, వేకెంట్ ఫర్ రెంటా, వేకెంట్ ఫర్ అండర్ కన్స్ట్రక్షన్, వేకెంట్ ఫర్ డెమాలిషన్ స్టేజా. అంటే ఎవరు నివాసం ఉండకుండా ఆ బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ వేకెంట్ ఉన్నప్పుడు లేదా ఆ పోర్షన్ వేకెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కేసు అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సార్ డోర్ నెంబర్ రాంగ్ ఎంట్రీ చేస్తే ఏం చేయాలి? ఎడిట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఎల్స్ సెన్సస్ హౌస్ని డిలీట్ చేయాలా? సో ఇక్కడ డోర్ నెంబర్ గురించి మీరైతే సెన్సస్ హౌస్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదండి. సో సూపర్వైజర్ గారి దృష్టిలో పెట్టి మీరు కంటిన్యూ అయిపోండి. సో డోర్ నెంబర్ అనేది ఎడిట్ అవ్వదు. ఒకవేళ డిలీట్ చేస్తే అక్కడతో వదిలేయండి, డిలీట్ చేసినా పర్లేదు. కానీ ఎక్కువ డిలీట్లు లేకుండా చూసుకోండి, ఎక్కువ తప్పులు లేకుండా వర్క్ అనేది ఫినిష్ చేయండి. తర్వాత సర్వేకి వెళ్ళిన టైంలో హౌస్ పర్మనెంట్లీ లాక్ ఉంటే ఎలా చేయాలి? ప్లీజ్ రిప్లై. పర్మనెంట్లీ లాక్ ఇంకా ఎప్పటికీ వాళ్ళు రారు. అది టూలెట్ బోర్డు గురించో వేకెంట్ గురించో లేదా వేరే ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళకి వేరే చోట హౌస్ ఉంది, ఇది లాక్ చేసేసుకుని ఉన్నప్పుడు వేకెంట్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చండి. వేకెంట్ పర్మనెంట్లీ లాక్డ్ అని చెప్పేసి ఆప్షన్ టైప్ చేసి కోడ్ 0 సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ చేసేయచ్చు. నెక్స్ట్ 1 house 2 families 1 కిచెన్ షేర్ చేసుకున్నప్పుడు రిపీట్ యూజ్ చేయొచ్చా? చేయకూడదండి. ఒక కిచెన్ అన్నప్పుడు ఒక సెన్సస్ హౌస్ కింద మనం చేయాలి. తర్వాత సూపర్ సార్. ఓకే, ఒక డౌట్. రెండో క్వశ్చన్లో మన హెచ్ఎల్బీలో ఉన్న అన్ని బిల్డింగ్స్కి లోకల్ బాడీ డోర్ నెంబర్స్ కాకుండా CN 1 2 3 అనే నెంబర్స్ ఎంటర్ చేయొచ్చండి. మీ సూపర్వైజర్ గారి సలహా మేరకు అవి కన్సిడర్ చేయకుండా మొత్తం మీకున్న 100 బిల్డింగ్స్కి 1 2 3 100 ఇచ్చుకుంటూ చేసేసి కాబట్టి ప్రతిదానికి CN తోటే చేయాలి. మీరు ఇస్తున్నారు కాబట్టి డోర్ నెంబరు, దాన్ని డోర్ నెంబర్ అనే అంటాం. మీరు 1 2 3 ఇచ్చిన రెండో క్వశ్చన్కి సో ముందు CN పెట్టాలి. ఇదండి ఇప్పటి వరకు వచ్చిన డౌట్స్. మనం మిగతా డౌట్స్ తోటి మరి నెక్స్ట్ పార్ట్ ఏమన్నా ఉంటే మనం చేద్దామండి. సో థ్యాంక్ యూ అండి అందరికీ.